హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. సరిపోదా శనివారం ఓ మంచి పాయింట్తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, చూడవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. సినిమా స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, వారంలో ఒకరోజు మాత్రమే తన కోపాన్ని చూపించే హీరో రోజులో 24 గంటలు కోపం తెచ్చుకుంటూ తిక్కగా ఉండే ఓ పోలీసుతో పెట్టుకుంటాడు. వీరిద్దరి మధ్య గొడవలకు సోకులపాలెం అనే ఊరు ఎలా కారణమైంది అనేది ఈ సినిమా స్టోరీ. ఇదో రెగ్యులర్ కమర్షియల్ మూవీ. అంటే సుందరానికి తర్వాత వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ లో నాని గారు చేసిన సెకండ్ మూవీ ఇది. సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాలంటే, ముఖ్యంగా నాని అండ్ ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఇద్దరు అదరగొట్టేశారు. వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. క్యారెక్టర్స్ డీటెయిలింగ్ కూడా బాగా రాసుకున్నారు డైరెక్టర్. అలాగే హీరో ఇంట్రొడక్షన్, ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, బీజిఎం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో ఉండే లవ్ ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమాలో చేసిన మిగిలిన యాక్టర్స్ సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, అభిరామి వీళ్ళందరూ కూడా బాగానే పర్ఫార్మ్ చేశారు. స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది, కానీ మధ్యలో కొంత లాగ్ అనిపిస్తూ ఉంటుంది. సినిమాలో పెద్దగా ఎగ్జైట్మెంట్ ఇచ్చే సీన్స్ లేకపోయినా చూస్తున్నంత సేపు సినిమా బాగానే ఉంటుంది. సో ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి సినిమా చూడొచ్చు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. బ్యాడ్ వర్డ్స్, అబ్యూజింగ్ కంటెంట్ ఏమీ ఉండదు. దట్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సరిపోదా శనివారం మూవీ. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ ఇచ్చి ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.